హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ హైలైట్స్ చాలా ఉన్నాయి. మనీష్ మర్యాద చాలా తెలివైనడు అనడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్. దాని హైలైట్స్ చెప్పుకుందాం. మధ్య మధ్యలో కొన్ని మెరుపులు, కొన్ని హైలైట్స్ అయితే ఉన్నాయి ఎపిసోడ్లో, అవి మాట్లాడదాం. అట్లాగే ఫస్ట్ వన్ అందరూ ఆసక్తిగా చూసింది, రీతు చౌదరి కెప్టెన్సీ టాస్క్ సంచాలక ఎట్లా చేస్తుంది, మరి ఎట్లా చేసింది అనేది ఫస్ట్ బ్రీఫ్గా 2 ముక్కల్లో ఆ టాస్క్ ఏంటి చెప్పేసి నా ఒపీనియన్ ఏంటని కూడా అనలైజ్ చేసేస్తాం. మరి రెగ్యులర్గా నేను అడిగే రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ కొట్టేసేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, ఇంకా మొదటి రౌండ్లో ముగ్గురు స్క్వేర్ టైర్స్ అందులో వేయాలి, ఇతరులు అయితే బయటపడేయాలన్నారు కదా. ఇక్కడ మీరు గమనిస్తే రీతు చౌదరి సంచాలకన నాగార్జున అక్కడ అనౌన్స్ చేయగానే అందరూ నవ్వారు. దాంతో ఆవిడ చాలా ఫీల్ అయ్యింది. ఎందుకంటే చేసిన పని తప్పులేదు, ఇంకా ఆవిడ గిల్ట్ క్యారీ అవ్వాల్సి వచ్చింది. ఆయన కూడా చెప్పారు, ప్రూవ్ యువర్ క్యాలబర్, ఈసారి అయినా సరే నిరూపించుకోమ్మా, కొద్దిగా కొన్ని పదాలకు అర్థాలు కూడా తెలుసుకో, హానెస్ట్ అని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, వాటికి ఫెయిర్గా ఆడాలి, ఇట్లాంటివి ఉంటాయి. సో అన్నింటికి అర్థాలు తెలుసుకొని ఈసారి అయినా కొద్దిగా జాగ్రత్తగా కళ్ళు దగ్గర పెట్టుకొని చూసి ఆడి అప్పుడు డెసిషన్ ఇవ్వని లెక్క ఒక హెచ్చరిక ముందే ఇవ్వడంతో ఆవిడ కాన్ఫిడెన్స్ కోల్పోయి డల్ అయిపోయి ఏడుస్తూ కూడా ఆ నోట్ చదివిని చూసారు. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఒక రాంగ్ డెసిషను పోనీ పొరపాట్లు జరగవచ్చు, సహజం. కానీ వాంటెడ్లీ ఒక ఇంటెన్షన్తో ఇతన్ని గెలిపించుకోవాలని అవతల వాళ్ళకి ఇద్దరికి అన్యాయం చేసేసి ఎట్లా అంటే అన్ఫేర్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది, ఇలాగే ఫేస్ చేయాల్సి ఉంటుంది అక్కడ. సో అట్లాగే ఇంకా అక్కడ ఫన్నీగా ఆయన కూడా ఆ టైర్స్ గురించి కూడా పర్పల్ తీసుకోయా డిమాండ్ అంటే, ఆయన ఏమో రెడ్ అంటే రీతు చౌదరి రెడ్ సార్ ఆయన ఫేవరెట్ అంటే, ఓహో అంతవరకు వెళ్ళింది రే, ఫేవరెట్ కలర్స్ కూడా తెలిసి అంటే అవన్నీ ఉండబట్టే కదా, ఆ కలర్స్ తెలుసుకోబట్టే, ఆ టేస్ట్లు ఎవరి టేస్ట్లు ఏంటో తెలుసుకోబట్టే ఈరోజు నేను అంత అన్ఫేర్ డెసిషన్ తీసుకుని ఈరోజు ఒక గిల్ట్ ఫీలింగ్తో అక్కడ నిల్చొని ఆ నోట్ చదివేటప్పుడు కూడా ఫీల్ అయ్యి ఎట్లా చేసుకుంటూ వచ్చింది. సరే, ఇక టాస్క్ కూడా ఎట్లా అయిందంటే, ఆ భరణి నిజంగా ఫస్ట్ అయితే ఇతడితోనే తలపడ్డాడు, ఎవరు డీమాన్తోనే. కానీ ఆ తర్వాత సరే ఇతడితో కాకుండా ముందు అతన్ని అవుట్ చేద్దాం అనుకున్నాడు ఏమో, కానీ ఆ మనీష్ వైపు వెళ్ళడంతో ఆ ఇద్దరు కూడా బాగా పెనుగులాడారు. ఏ మాట కామాట చెప్పుకోవాలి. మనీష్ నుంచి ఇంత టఫ్ ఫైట్, ఇంత గట్టి ఫైట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా తీవ్రంగా ఆడాడు. భరణి లాంటి స్ట్రాంగ్ ప్లేయర్తో, అంత హైట్ ఉండి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండి ఆయనతో మంచి ఫైటే చేశాడు. అయితే లక్కీగా అతనికి ఎట్లా కలిసి వచ్చేసిందంటే, ఆయన డిఫెండ్ చేసుకునే దగ్గర ఆ స్విమ్మింగ్ పూల్కి ఇసిరేయడం కూడా, ఆయన మళ్ళీ నీటిలోకి వెళ్ళి తెచ్చుకొని తడిసిన దీంతో వాటర్తో తెచ్చుకొని ఇదంతా కూడా కొద్దిగా సగం ఇదవుతుంది, అలసిపోతారు కనుక. అయితే ఇద్దరు ఫైట్ అయితే మంచిగానే చేశారు. మొత్తానికి అక్కడ ఆవిడ డెసిషన్ కూడా మంచిగానే తీసుకుంది. ఆ స్టాప్ వచ్చేంత వరకు ఆపి, అది బెటర్ కదా, లేకపోతే ఇంకేముంది ఆట అయిపోతున్నాడు, ఆయన అక్కడ ఉండిపోతే ఈయన ఇక్కడ ఉండిపోతే, వచ్చి ఆ గ్రౌండ్స్లో ఇద్దరు తలపడితే బెటర్, అది మంచి ఛాన్స్. అక్కడ ఆపడం అనేది మంచిదైంది. ఇట్లాంటివన్నీ కూడా నిన్న మిస్ అయిపోయింది. తన వాళ్ళని గెలిపించుకోవాలనుకునే అన్ఫేర్గా చేసింది. బట్ ఈరోజు ఇక్కడ చేస్తేనే బెటర్, మంచి పనే చేసింది. ఫైనల్గా ఏంటంటే మరి బజర్ మోగేసరికి ఇద్దరు టైర్లో స్క్వేర్ మీద లేవు కనుక మనీష్ అండ్ భరణ్ అవుట్ అయిపోయారు. కానీ మంచి ఫైట్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకోటి తర్వాత ఎమ్మెన్యేల్ కాలు పట్టుకొని కూడా డీమన్ లాగేయడం కానీ మెడబట్టి నొక్కడం కానీ కొద్దిగా నేను మొన్న సుమన్ శెట్టికి కాలు పట్టుకొని లాగేసినట్టు ఈరోజు ఎమ్మెన్యేల్ కూడా కాలు పట్టుకొని లాగేసిన వీళ్ళిద్దరు కూడా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా ఎమ్మెన్యేల్ కూడా చెప్పుకోదగ్గది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే భరణి మీద మనకుంటే గట్టిగా ఆడతాడు అని, కానీ ఇప్పటికీ కూడా 100% కూడా ఇవ్వలేదు, కొద్దిగా తగ్గాడని నాకు అనిపిస్తుంది. ఆయన మొత్తం ఎఫర్ట్స్ పెట్టుంటే ఇంకా టఫ్ ఉండేది. ఆయన గెలవాలి ఖచ్చితంగా అనుకుంటే ఆడలేదేమో నాకు అనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టలేదు. అట్లాగే ఇప్పుడు మనీష్ మీద ఎమ్మెన్యేల మీద ఎంత స్థాయిలో ఇస్తారు అనేది ఎక్స్పెక్టేషన్స్ లేవు కనుక సో ఆయన కూడా బాగా ఆడాడు, బ్రహ్మాండ గారు. అందుకే నాగార్జున గారు కూడా ఫెంటాస్టిక్, వెరీ వెరీ గుడ్ ప్లే, వెల్ ప్లే అని చెప్పేసి కూడా అప్రిషియేట్ చేసింది. ఎందుకంటే ఆ స్థాయిలో ట్రై చేశాడు ఆయన. ఇక్కడ ఈఎంఐ కూడా కమాన్ ఇమ్మని చెప్పి అతను కూడా ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ బెటర్గా అనిపించింది. సో మొత్తానికి ఆయన్ని కూడా టైర్ తెచ్చుకొని వెళ్ళిన ఆ పాజులు ఇవ్వడం, అప్పుడు ఇక్కడికి వచ్చాక ఈ గ్రౌండ్లో కదా మీరు తలపడుతున్నది, తెచ్చుకొని ఇక్కడ మీరు ఫైట్లు చేసుకుని అవన్నీ చేసుకుని మంచిగానే అయ్యింది టాస్క్ అయితే. ఇది ఈ టాస్క్ పరంగా చూసుకుంటే. సరే, ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా కూడా చెప్పాం కదా. ఇక రీతుకి అయితే నిజంగా ఇవాళ ఎపిసోడ్తో ఒక పెద్ద అవమానం తెప్పింది, పెద్ద గండం తెప్పింది అని కూడా చెప్పాలి. ఎందుకంటే చాలా ప్రమాదం కూడా తెప్పిందని చెప్పాలి. ఏ రకంగా అంటే హౌస్లో ఆవిడ తలెత్తుకుని మళ్ళీ అందరితో మింగిల్ అవ్వాలన్నా సరే, ముఖం చూపాలన్నా సరే, ఎదుటివారి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడాలన్నా సరే, మళ్ళీ అందరితో మింగిల్ అవ్వాలన్నా సరే, ఈరోజు అతను గెలవడం వల్ల ఆవిడ అమ్మయ్య పోన్లేరా బాబు, భగవంతుడు ఊపిరి పీల్చుకున్నా, నిన్న చేసిన దానికి ఈరోజు మళ్ళీ మేము ఓడిపోతే తల దించుకునే ఉండాలి, కన్నీళ్ళతోనే ఉండాలి అనే పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి. అందుకే పెద్ద అవమానం తప్పిందని చెబుతా ఉన్నా. ఆ డీమాన్ కాకుండా ఇంకెవరైనా భరణి కానీ మనీష్ కానీ లేకపోతే ఇంకెవరైనా గెలిచి ఉంటుంటే హౌస్లో ఉన్నన్ని రోజులు ఆయన కూడా ఆ బ్యాడ్జ్ని చూసినా, కెప్టెన్సీ టాస్క్ కన్నా, సంచాలకన్నా, ఏ టాస్క్ వచ్చినా సరే ఒక గిల్ట్ ఫీలింగ్తో లో అయిపోయి ఆ మూల కూర్చొని ఏడుస్తూ కుమిలి ఈ రీతి ఏడిచేది, ఆ డీమాన్ కూడా ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ బ్యాడ్జ్ తీసేసి వేరే వాళ్ళ మీద పెట్టేసి ఒక్కరోజుకే కెప్టెన్ అయిపోయి
మన మీద కష్టపడి పోటీ చేస్తాం, సాధించే వాళ్ళకి ఆయన ఫీల్ అయిపోతుంటాం. మనం అనుకుంటే గెలిపించాం, ఇంకేముంది అంత అయిపోద్ది, నాగార్జున గారు వస్తారు ఏదో ఫంటాస్కులు ఆడించి వెళ్ళిపోతారు అనుకుంటే మొత్తం కడిగి బాడేసి కళ్ళకి మొత్తం కమ్ముకున్న పొరలని తొలగించేసి వీడియోలు వేసి మరి ఇది మీరు చేసిన మిస్టేక్స్ కూడా కాదు, బ్లెండర్స్ ఇవి ఎప్పుడు ఎవరు ఎలా చేయకూడదు అని ఆ వీడియోలు 70mm చూపించి మరి కడిగిపడేసరికి మొత్తం క్లారిటీ వచ్చేసింది. అవమానంతో కుమిలిపోయి కుంగిపోయి ఇప్పుడు చూడండి మీరు ఆ టాస్క్ సంచాలక నడిచినప్పుడు అందరూ నవ్వుతుంటే ఆవిడకి చాలదా ఇంకా అవమానం. సో ఇలాగే కొనసాగిపోయి ఉండేది. ఆ నువ్వు సంచాలకమైనా అన్నిటికీ ఒక నవ్వు నవ్వేసరికి చాలు ఇంకా. సో ఫైనల్గా ఏంటంటే ఆ టాస్క్ గురించి చదవాల్సి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ చదివింది. ఫైనల్గా ఆయన గెలిచేసరికి ఎగురుకుంటూ వెళ్ళే బ్యాడ్జ్ పెట్టేస్తుంది చూసారా. అమ్మయ్య భగవంతుడు చాలరా నాయన, ఫోన్లో గెలిచావు, ఈ అవమానం అయితే నిన్న జరిగింది వాళ్ళకి మర్చిపోయి ముందు మర్చిపోవచ్చులే, ఫోన్లో ఫస్ట్ అయితే అంత జరిగినా మనం చేసిన దానికి అనుభవించినా సర్లే ఇకపోయినా పర్వాలేదు అని లెక్క. అలాగే ఆ టాస్క్ కూడా ఒక లక్కీగా కూడా అని చెప్పొచ్చు. కాస్త ఫెయిర్గా ఆడారు, టాస్క్ ఆడించిన దాని కూడా టాస్క్ కూడా ఫెయిర్గానే జరిగింది. అట్ ద సేమ్ టైం లక్క కూడా ఫేవర్ చేసింది. ఎందుకంటే ఇతను స్ట్రాంగ్ ప్లేయరే, భరణి లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ ఉండేటప్పుడు ఫస్ట్ డీమాన్తో మొదలు పెట్టినా సరే మధ్యలో మనీష్తో ఫైట్ చేయడం వల్ల ఇతనికి ప్లస్ పాయింట్ అయింది కూడా. వాళ్ళిద్దరు కలిపి పాస్ చేసుకుని హోల్డ్ చేసుకుని మనీష్ అండ్ భరణి వాళ్ళిద్దరు కుస్తీలు బట్టి కింద పడి మీద పడి ఫైనల్గా ఇద్దరు అవుట్ అయిపోయారు బజర్ మోగే సమయానికి. లేకుండా ఆ మనీష్ మీద భరణి ఫోకస్ పెట్టకుండా టార్గెట్ మొత్తం డీమాన్తో మొదలుపెట్టినట్టుగా డీమాన్తోనే కంటిన్యూ చేసి ఉంటే ఈ డీమాన్ అయితే ఖచ్చితంగా హోల్డ్ చేసి పడేసేవాడు. ఇప్పుడు భరణి ఎట్లాగే తనతో పాటు మనీష్ ఇద్దరు అవుట్ అయిపోయారు, సేమ్ భరణి అండ్ డీమాన్ కూడా అవుట్ అయిపోయి ఉండే అవకాశం ఉండేది. లేదా కంప్లీట్గా భరణి డీమాన్నే అవుట్ చేసేవాడు. అయితే ఇద్దరు అవుట్ అయిపోయి లేదా డీమాన్కైనా అవకాశం లేకుండా ఇప్పుడు ఆయన ఎట్లాగైతే డీమాన్ ఎంఎన్ఎల్ని ఆఫ్ చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు, అట్లా కూడా అయ్యి ఉండేది. సో మొత్తానికి అప్పుడు ఏంటంటే ఒకవేళ భరణి డీమాన్తోనే కంటిన్యూ చేస్తుంటే అయితే ఇద్దరు అయిపోయేవాళ్ళు, డీమాన్ కూడా అవుట్ అయిపోయేవాడు, లేదా డీమాన్ ఒక్కడే అవుట్ అయిపోయి భరణి అయ్యనే ఉండేవాడు, ఇట్లాగా అయ్యి ఉండేది. సో ఒకవేళ ఇద్దరు అవుట్ అయిపోతే ఇంకేముంది, ఎంఎన్ఎల్ కానీ మనీష్ కానీ మధ్య మళ్ళీ టఫ్ ఫైట్ అయ్యింది, ఇట్లా జరిగేది. సో ఇన్ని రకాలుగా ఒక లక్ కూడా ఫేవర్ చేసింది, టాస్క్ ఫెయిర్గా నడిచింది. నిన్న జరిగిన ఘోరమైన అవమానానికి బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం కదా ఇంత కడిగిపడేసి కూల్గా ఆయన కళ్ళు పెద్దవి చేసేలేదు, గట్టిగా సీరియస్ అయిపోలేదు, కొరడా తీయలేదు, అది లేదు ఇది లేదు, చక్కగా మీ డౌట్ ఏంటి, నీకు క్లారిటీ కావాలి కదా, ప్రూఫ్ కావాలి కదా, ఇదిగో వీడియో, ఇదిగో క్లారిటీ, ఇదిగో ప్రూఫ్, ఇప్పుడు చెప్పండి మీ అమూల్యమైన అభిప్రాయం అని కాస్త నవ్వుతూ సెటైరికల్గానే ఇచ్చిపడేశారు కనుక. సో ఇకనైనా సరే ఇలాంటివి జరగకుండా ఈ ఫెయిర్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. ఈ ఫెయిర్ అంటే ఏంటి, హానెస్ట్ ఏంటి, ఇలాంటి పదాలకు అర్థాలు ఏంటి, అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి, వాటి కట్టుబడి మనం ఉంటుంటే ఆడియన్స్ నుంచి వచ్చే వైబ్రేషన్ ఎంత బలంగా ఉంటుంది, మన పట్ల ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, అవన్నింటికి తెలుస్తుంది ముందు. లేదులే మనకు నచ్చినట్టు గెలిపించుకుందామంటే ఇలాగే నవ్వులు పాలైపోయి తల దించుకొని చూసారా. నిన్న ఇంకా నయం, నేను అన్నా కదా ఆవిడ చేతున్న బ్యాడ్జ్ కూడా తీయించుంటే ఈరోజు ఆవిడ చేతున పెట్టించినప్పుడు నిన్న కూడా ఆవిడ చేతున తీయించి ఉండాల్సింది. ఒకటే నాకు కొంచెం అసంతృప్తి ఉండిపోయాయి. సో ఇది సరే. ఇక టాస్క్ గురించి చూసినాక ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోతే హౌస్ స్వాప్ అన్నారు. వాళ్ళేమో అమ్మయ్య మా రోజులు మారేమో మంచి రోజులు వచ్చాయన్న మాదిరిగా మార్నింగ్ నేను న్యూస్ బోర్డ్లో ఒక సెటైరికల్గా వ్యంగ్యంగా కాస్త ఫన్ మోడ్లో ఒక అనలైజ్ చేశాను కదా, ఆ రోజులు వచ్చాయి, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. లగేజ్ అంతా సర్దుకుని తనూజ్ అయితే అమ్మయ్య వానర్ అయ్యాం కదా సార్, మసాలా చాయ్ తాగుతాం, కాఫీ తాగుతాం, 15 రోజులు అయ్యింది సార్ మా కరువు బాధితులు అనే మాదిరిగా. అట్టగా ఈ అమ్మాయి కాఫీ పౌడర్ కోసం సీక్రెట్ చెప్పడం, బయట ఒక క్రష్ కాఫీ షాప్ బయట రావడం బెంగళూరు నుంచి అని కూడా కొద్దిగా ఫన్నీగా అనిపించింది. అట్టగా ఏమని ఫ్లట్ మరి రోజు చూస్తాం, చాలా హెల్దీ కామెడీగా ఉంది వీళ్ళ ఫ్లట్ చేయడం కానీ ఇవంతా కూడా చూసుకుంటే అభ్యంతరకరంగా కాకుండా ఆడియన్స్ చాలా చిరాగ్గా ఈ సోది పులిహోర అన్నట్టు కాకుండా హెల్దీగా మామూలు మంచిగా ఉంది. అట్లాగే భరణి సేఫ్, ఇక్కడ సేవింగ్ ఆర్డర్ని బట్టి కూడా మీరు ఓటింగ్ ప్రకారం ఇట్లాగా అనుకోవడం కాదు, అది కాస్త సఫలింగ్ అయితే చేస్తారు. ఇప్పుడు భరణి తర్వాత హరీష్, తర్వాత ఇంకెవరు సుమన్ శెట్టి, లేకపోతే తర్వాత డీమాను, ప్రియా ఎట్లా వచ్చారు కదా, కొంచెం సఫలింగ్ అటు ఇటు చేస్తూ ఉంటారు బయట జరిగే ఓటింగ్ లెక్కే కాకుండా. అయితే ఇక్కడ మళ్ళీ ఆ హరీష్కి అయితే నువ్వు సేఫ్, నీ ఫ్యామిలీ సేఫ్, హ్యూమర్ గుర్తు తెచ్చుకొని చాలా బూస్టప్ ఇస్తున్నారు. బాబు కొద్దిగా నవ్వు ఇన్వాల్వ్ బాబు, హౌస్లో ఉండు, మాట్లాడితే వెళ్ళిపోతా అన్నా కదా, సరే ఉంటావో వెళ్తావో తేల్చుకో, సరే ఉంటానన్నప్పుడు కొద్దిగా ఇంటరాక్ట్ అవ్వయ్యా బాబు అని పదే ఆయనకు గుర్తు తెచ్చి మరి ఎంకరేజ్ చేస్తున్నారు. మంచిదే, అలాగైతే కొద్దిగా కంటెంట్ వస్తుంది, కొద్దిగా ఇంటరాక్ట్ అవుతాడు, బాగానే ఉంటుంది. అట్లాగే ఇంకొక మంచి క్లారిటీ ఏమి ఇచ్చారంటే నాగార్జున గారు నాకు నచ్చింది, ఆ సంజన అండ్ ఫ్లోరా డ్రింక్ దొంగతనానికి సంబంధించి ఆ వీడియో చూపించారు కదా, లేదో మందుబాబులాగా రహస్యంగా తాగేస్తున్నట్టు చూపించారు కదా, అది చూపించి మంచి మాట చెప్పారు. ఈ దొంగతనాలతో నామినేషన్లు కుదరవు, అందరూ దొంగలే, ప్రియా థమ్సప్ దొంగలే, అట్టగా మాస్క్ మ్యాన్ హరీష్ అందరికీ మంచి పని చేశారు. లేదంటే ఈ తొక్కలో పాయింట్ పట్టుకుని వచ్చి నువ్వు కెప్టెన్గా ఉన్నా చేసావు, నువ్వు చెప్పాల్సింది నువ్వే చేస్తాయి అట్లా ఒక పులిహోర రీజన్ పట్టుకుని చేసేవారు. అంత వ్యాలిడ్ ఉండదు నామినేషన్లో. మంచి పని చేశారు, చాలా మంచి పని చేశారు. పైగా ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఫ్లోరా షైన్ ఈజీ టార్గెట్ అయిపోయి ఉండేది.
ఎందుకంటే బేసిక్గా ఆవిడ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మంచిగా డిఫెండ్ చేసుకోలేదు, ఆర్గ్యుమెంట్ చేసుకోలేదు, అవి ఉన్నాయి. అలాగే ఇప్పుడు అక్కడ చూసాం బోరింగ్ అని చెప్పేసి అందరూ పెట్టినట్టుగా ఆ బోరింగ్ అనే దాంతోపాటు ఈ థమ్స్అప్ అని చెప్పేసి పెట్టేస్తే మనకు ఒక ఓటు తగ్గిపోతే మన వాయిసే ఎక్కువైపోద్ది, ఆడియన్స్లో ఒక పాయింట్ లాజిక్ ఏదో ఒకటి అటు నుంచి ఆవిడ ఆర్గ్యుమెంట్ చేసుకోలేదు. కానీ లెక్క సంజనానే ఈవిడ్ని ఆ సోది పులిహోర డ్రింకుల కోసం నామినేషన్ చేస్తే అంత వ్యాలిడ్ ఉండదు కాబట్టి క్లారిటీ ఇచ్చేసారు. ఆయన వీడియో వేసి మరి వద్దు అని చెప్పేసి మంచిదైంది. ఇక నామినేషన్ బాగుంటాయి, రసవత్రంగా ఉంటాయి. నేను ఈ నామినేషన్ అనాలిసిస్ ఇంతకుముందు ఒక వీడియో చేసేటప్పుడు కూడా ఇదే అన్న, నువ్వు దొంగతనం చేసావని ప్రియా కానీ సంజన వేలు చూపిస్తే మరి నువ్వు చేసింది ఏంటంటే తిరిగి ఒక 4,000 ఆవిడ వైపు కూడా చూపిస్తావు. సో ఇలా చేయకపోతే బాగుంటుందని లెక్క నాగార్జున గారే క్లారిటీ ఇచ్చేసారు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక ఇండియా మొత్తం మీద స్టార్ మా నెంబర్ 1 అయ్యింది. అట్లాగే షో రెస్పాన్స్ గురించి ఇంతకన్నా ఏం చెప్పాలన్నారు కదా, ఇది వాస్తవం. కానీ ఎందుకంటే అది అయ్యింది, హైప్ వచ్చింది, కామనర్స్ వచ్చారు, అగ్ని పరీక్షలో ప్రూవ్ చేసుకుని వచ్చారు, మంచి ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చారు. వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక ఆర్మీ మ్యాన్ వచ్చారు, ఫస్ట్ టైం ఇట్లా రావడం కదా. ఈ మాస్క్ మ్యాన్ అయితే అయ్యో ఫైర్ బ్రాండ్కి అమ్మ మూడులాగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఆడేటట్టు ఉన్నాడు అని ఆయన మీద కానీ, ఈ దమ్ము మీద కావచ్చు, ప్రియా మీద కావచ్చు, లేకపోతే మనీష్ మర్యాద మీద కావచ్చు, ఇవి వచ్చి ఆయన పేరు డీమాన్ మీద తప్ప మిగతా వాళ్ళందరి మీద హై ఎక్స్పెక్టేషన్స్తో ఒక హైప్ వచ్చింది, క్యూరియాసిటీ పెరిగింది. కానీ వస్తాను ఫసక్కమన్నట్టు చేసేసారు. ఇంక ఇలాగే కొనసాగితే బాబు అంత హైప్ వచ్చి ఇండియా మొత్తం మీద స్టార్ మా నెంబర్ 1 అయ్యింది. మళ్ళీ ఇప్పుడు షో మీద కూడా రెస్పాన్స్ బాగుంది. ఇక ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతున్న మాదిరిగా నిన్న మొత్తం మార్చి గేమ్ చేంజ్ చేసి టెనెంట్స్ని వానర్స్గా టెనెంట్స్గా మార్చుకుంటూ ఇట్లా చేశారు. లేకపోతే అది కాపాడుకోవాలని ఆ షోని ఆ హైప్ని అదంతా కలిపి అందుకోసం గేమ్ అయితే చేంజ్ చేశారు. ఇక ఈ లిరిక్స్ టాస్క్ అంటారు, ఇవన్నీ కొద్దిగా స్ట్రెస్లో ఉంటారు కనుక సాధారణ మనకేంటంటే ప్రతిసారి కొంత అసంతృప్తి ఉండేది. ఏంటంటే నాగార్జున గారు సండే వస్తారా, చెమచక్కలు అష్టచెమట్లు ఇట్లా ఆటలాడించి వెళ్ళిపోతారు, సీరియస్గా కోటింగ్ ఎవరైనా. కానీ నిన్న డబల్ డోస్ అనే దానికి ఎలా ఉంది మా డబల్ డోస్ అని అంత గట్టిగా ఇచ్చి పడేసిన తర్వాత వాళ్ళు కూడా ఎటైనా కాస్త కాన్ఫిడెన్స్ కోల్పోయే, బాబోయ్ మనం బ్లండర్స్ చేసామంటే ఎంత గట్టిగా ఉతికారేసేస్తారా అని ఒక భయం పడతా ఓపెన్ అవ్వరు. అలాగే ఈ నామినేషన్ నుంచి ఎలిమినేషన్ టెన్షన్లో కూడా ఉంటారు కనుక ఇవి ఆడిస్తూ నిన్న కోటింగ్ ఇచ్చేస్తూ ఈరోజు ఇలాగ ఆడించినా తప్పే లేదు. అలా కాకుండా నిన్న కోటింగ్ అసలు చూసే చూడడానికి ఏమి జరగనట్టుగా వదిలేసి ఈరోజు పెడితే ఆడియన్స్కి సండే ఎపిసోడ్ అంటే మంట ఎక్కిపోద్ది. చాలు సార్ ఏంటి సార్ ఇది, వాళ్ళకేమో గట్టిగా వాళ్ళు చేసిన తప్పులేంటి చెప్పకుండా చూపకుండా తెలియజేయకుండా ఈ ఆటపాటలు ఎందుకు సార్, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తామో ఈ రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోలు చూసేదా అని ఒక అసంతృప్తి ఉంది. బట్ నిన్న ఫుల్ డోస్ ఇచ్చేయడంతో ఇప్పుడు సర్లే వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఆడించినా పర్లేదని ఇలాంటి పాజిటివ్ కూడా వస్తుంది అనమాట. అలాగే సుమన్ శెట్టి కూడా ఐఎమ్ సేఫ్ అన్నప్పుడు కూడా ఆయన కూడా కాన్ఫిడెన్స్ పెంచేదే ప్రయత్నమే చేస్తాను. ఇప్పుడు ఫ్లోరాకి ఆ లక్స్ పాప సాంగ్ వేసేది కానీ, అట్టగా హరీష్కి ఆ హ్యూమర్ ఉందయ్యా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఆ ఫ్లట్ చెయ్యు, మీ మిస్సెస్ కూడా నీలో ఆ హ్యూమర్ చూడాలనుకుంటుంది, నీ ఫస్ట్ క్రష్ తనుజ గురించి కూడా మాట్లాడి ఇవన్నీ. ఎందుకంటే సుమన్ శెట్టి, ఫ్లోరా, అట్టగా హరీష్ వీళ్ళు హైడ్ అయిపోతున్నారు, పూర్తిగా ఓపెన్ అవ్వట్లే. సో వీళ్ళకే కొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న ఆ రీతు చౌదరి డీమాన్ విషయంలో అంత కోటింగ్ పడిన తర్వాత బాబోయ్ మన వల్ల కూడా ఏం జరగదని మాదిరిగా పూర్తిగా ఎక్కడ మాస్క్ వేసేస్తారో హైడ్ అయిపోతారని చెప్పేసి కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ బూస్టప్ అయితే ఇస్తూ ఉన్నారు. సరే ఇంకా నాగార్జున గారు పని చేసేస్తారు ఆ రీతుకి. మిమ్మల్ని చూడడంతో బిజీగా ఉండి ఇదే మాట చాలామందికి చెప్పారు కదా అని పంచులు అయితే పడ్డాయి, 3-4 పడ్డాయి. సరే మోస్ట్ బోరింగ్ అంటే అందరూ ఆల్మోస్ట్ ఆ తనూజ మాస్క్ మ్యాన్కి చెప్పింది, మిగతా అందరూ ఆల్మోస్ట్ ఈవిడిగా చెప్పేశారు. ఆవిడ హిందీ బిగ్ బాస్లో వెళ్తే దుమ్ము దులిపేసేది, అక్కడ బోరింగో డేరింగో తాడో పెడో తేల్చి పడేసేది. ఆవిడ తప్పు లేదు, ఆవిడకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేటప్పుడు ఆవిడ ఎట్లా ఫేస్ చేయగలుగుతుంది, ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతుంది. సో ఆవిడ విషయంలో ఆ టాస్క్ కూడా మోస్ట్ బోరింగ్ కాకుండా ఇంకేది ఇచ్చి ఉంటుంటే ఇంకా మజా వచ్చి ఉండేది. పామని, కప్పని, ఉడతని, మిడతని ఇట్లాంటివి ఏమైనా ఇచ్చుంటే ఎవరిలో ఏంటి అసలు ఎవరు ఫేక్ ఇట్లాంటివి వచ్చింది బాగుండేది. మంచి గొడవలు వచ్చాయి. రేపు నామినేషన్ కూడా ఇది టాపిక్స్ అయితే దొరికేవి. మాస్క్ మ్యాన్ అయితే ఫ్లోరా క్యూట్ స్వీట్ నాట్ ఇంటరాక్ట్ అన్నాడు. మరి నాట్ ఇంటరాక్ట్ అనేది ఇతనిలో కూడా ఉంది కదా. అట్లాగే ఒక ముగ్గురు గురించే చెప్పాలి ఇక్కడ. శ్రీజ ఫ్లోరాకే, మిగతా వాళ్ళు కూడా ఆవిడే పేరే చెబుతారంటే నువ్వు ముందు నీ ఏడిపేది నువ్వు చెప్పాల్సింది చెప్పి ఊరందరూ పంచాయతీ నీకెందుకు అని పర్ఫెక్ట్గా నాగార్జున గారే చెప్పారు. సో ఎన్నాళ్ళంటే డ్యూటీస్ వల్ల ఆవిడ చేసి ఇంటరాక్ట్ కాలేదేమో, ఇప్పుడు అంటే మీకు కూడా ఈ రోజు నుంచి మాకు కూడా ఉంటాయి కదా సార్, చూసారా బాధ బయటపడతా ఉంది. అప్పుడు శ్రీజ ఇంతవరకు బెందాస్గా ఎంజాయ్ చేసి డ్యూటీస్ ఈ రోజు నుంచి ఉంటాయి కదా సార్, అప్పుడే నీరసం, ఇంకా మొదలే పెట్టలేదు, కడగలేదు, తుడవలేదు, అప్పుడే నీరసం వచ్చింది శ్రీజ. అట్లాగే తనుజ హరీష్ కూడా తెలుగు తెలిసి ఫ్లట్టింగ్ వచ్చి హ్యూమర్ వచ్చి అన్నీ ఉండి కూడా మూల పురుషుడిలా కూర్చుంటాడని పర్ఫెక్ట్. ఇవి 3 పాయింట్లు కొద్దిగా డిఫరెంట్గా కనిపించి మిగతా అంతా రొటీన్. ఇక మనీష్ ఎలిమినేషన్ అయితే ఆ ఫ్లోరా కూడా ఆశ్చర్యపోయింది, నేను సేవ్ అయ్యానా, ఇప్పుడే కదా ఇంటరాక్ట్ అవ్వట్లేదు, కంటెంట్ రావట్లేదు, ఆ మూల కూర్చుంటుందని ఎంతమంది చెప్పి నేను సేవ్ అవ్వడం ఏంటనే లెక్క. అయితే ఒక అదృష్టం కూడా ఏంటంటే ఆమెకి తెలుగు రాకపోవడం కూడా, తెలుగు అర్థం కాకపోవడం కూడా మంచిదే అయ్యింది.
ఇప్పుడు మనం నోటి వెంబడి వచ్చే మాటే మనకు మంచైనా చెడైనా తెస్తుంది అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే మాదిరిగా. సో మన పెదవి దాటే ప్రతి మాటకి మనం బానిస, ప్రతి మాటకి రాజువు నువ్వు అనే మాదిరిగా. సో ఇక్కడ ఆవిడకి రాకపోవడం కూడా ఏది పడితే అది అనలేదు, ఒక మాట అనేసింది. ఇంగ్లీష్ వచ్చినందుకు ఆ ఇంగ్లీష్ మాట సంజనాకి ఒక బ్యాడ్ వర్డ్ వాడేసినందుకు మూల్యం చెల్లించింది. అందరూ నామినేషన్ వేశారు, నాగార్జున గారు కూడా తిట్టారు, అంతా పంచాయతీ పడింది. చూసారే, తెలుగు రాకపోవడం వల్ల పెద్ద పాయింట్లు. కానీ మనీష్ మర్యాదకి ఏంటి, ఆ తెలుగు తెలియడం వల్ల కూడా ఎక్కువ మాటలు అనేసాడు. మీరు పెద్ద పాము, నువ్వు ఇన్నోసెంట్ కార్డు వాడేస్తావు, సంజనాకి నెగిటివ్ ఎనర్జీ బాగా వచ్చేస్తుంది, రాము నేను నమ్మను, నువ్వు ఒక ద్రోహివి. అలాగే రీతు భరణి వల్ల గొడవలు వచ్చేస్తున్నాయి. అలాగే ఎమ్మెన్యేలు సంచాలకు ఉండేటప్పుడు ఇతడు ఏవీలో చూసుకొని, ఇతడు ఓవరాల్ జర్నీ చూసుకొని ఎందుకు ఇతడు బ్యాడ్ అయిపోయాడు అనడానికి అన్ఫెయిర్ డెసిషన్ అక్కడ సంచాలకు తీసుకోవడం కావచ్చు. అట్లాగే భరణి విషయంలో కలర్ ప్లేట్ ఇతడే తన్నేసిన తోటి వానర్స్ ఫస్ట్ ఇతనే ప్రశ్నించాలి. బాబు నువ్వు ఒక వానర్ అయ్యిండు, మన వానర్నే ఫస్ట్ నువ్వు ఎట్లా అతను అవుట్ చేసేస్తావు, నువ్వు మనకు మనమే సపోర్ట్ లేకపోతే ఎట్లా అని అడగొచ్చు కదా. అట్లా అడగకుండా ఆయనేమో తర్వాత వానర్కి సపోర్ట్ చేయ, ముందు ఆయన మీద మీరు అటాక్ చేస్తే ఆయన అయ్యో నన్ను తన్నేసినా, నా పెయింట్ బయటికి విసిరేసినా, కొట్టేసినా, తోసేసినా నేను మాత్రం కలుపుకుంటూ వస్తానని మాదిరిగా ఉంటాడు. సో ఇలాంటివన్నీ పైగా ఈయన అతన్ని ఫస్ట్ అవుట్ చేసేద్దామని ఆ పెయింట్ అంతా తన్నేసి మళ్ళీ భరణి గారు ట్రస్ట్ వర్తి కాదు, ఆయన వానర్ అయినా సరే టెనెంట్ కసే ఉంటాడు, ఇవన్నీ అట్లా స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. నేను ప్రియా కావచ్చు, శ్రీజ కావచ్చు, ఈ మనీష్ కావచ్చు. సో ఇవన్నీ కలిపి ఆయన ఎలిమినేషన్కి అయితే చాలా వేగంగా తీసుకొచ్చారు. చాలా తెలివైనడు, చాలా తెలివైనడు. అది ఎందుకని కూడా చెబుతా. ఇప్పుడు అట్లాగే సుమనకు కూడా అడిగి వెళ్తున్నానంటప్పుడు ఆ దొంగలా వెళ్తామని చూడడం కానీ ఇన్సల్ట్ అయ్యాము మేము కొద్దిగానే ఫీల్ అవ్వడం. ఈ ప్రియా శ్రీజ విషయంలో కరెక్ట్గా చెప్పాడు. ప్రతి దాంట్లో గొడవ, ప్రతి దాంట్లో నోరేసుకుని పడిపోతారు. గలీజ్ కామనర్స్, వరస్ట్ కంటెంట్ కోసం వచ్చారు, ఫేక్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కెమెరాల కోసం, ఇవన్నీ పర్ఫెక్ట్ గెస్ట్ చేశాడు తప్ప మిగతా వాళ్ళందరి విషయంలో కూడా మిస్అండర్స్టాండింగ్ అయిపోయాయి. దాన్ని ఎంత వేగంగా తెలుసుకున్నాడంటే ఇతనిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే వీకెండ్ వచ్చి నాగార్జున గారి ఫీడ్బ్యాక్ ఇచ్చి వీడియోల వరకు లొల్లక్కర్లా, పంచాయతీ అక్కర్లా. నిన్న కూడా చూసాం కదా, ఆ రీతు చౌదరి వీడియోలు వేసిన తర్వాత ఫస్ట్ తెలుసుకునేది ఇతడే. అలా ఆయన ఇంకొక ఆయన ఎవరు కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆయనకి ఇంకా అర్థం కావట్లేదు, ఆయన ఫోకస్ ఎక్కడ ఉందో అర్థమైంది మనకు ఆ వీడియోలో. ఎంతసేపు ఆ టాస్క్ ఎట్లా అయ్యింది, గెలిచిన విధానం ఏంటని అన్ని వీడియోలు వేస్తుంటారు. సార్ చాక్లెట్ స్వీట్గా ఉంటుంది సార్ అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్సే సార్, నీ ఫోకస్ ఎక్కడుంది, గేమ్ మీద ట్రాక్ మీద అనేది అక్కడే చెప్పేసింది ఆ కళ్యాణ్ విషయంలో. బట్ ఇతడేంటి మనీష్ మర్యాద తెలివైనడు అనడానికి ఆ వీడియో చూడగానే అర్థమైపోయింది. సార్ అర్థమైంది సార్, ఆవిడ ఇంటెన్షన్ అతను గెలిపించాలని ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అవతల వాళ్ళని తప్పులు కనిపిస్తే ఆటోమేటిక్గా అవతల వాళ్ళ టార్గెట్కి గురవుతాడని ఫస్ట్ తెలుసుకున్నది ఆయనే. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఈరోజు కూడా ఏంటి, ఆయన ఏవి చూస్తే అర్థమైపోయి. ఇప్పుడు నేను నిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఇవన్నీ కూడా దానివల్ల. అలాగే లాస్ట్కి వచ్చేసరికి ఎవరెవరితో గొడవ పడ్డాడో వాళ్ళందరితో ఒక పాజిటివ్ వాళ్ళని అర్థం చేసుకోవడం వచ్చారు ఆడియన్స్. బయట నుంచి మనం ఎట్లాగైతే భరణి విషయంలో, సంజన విషయంలో, ఇమాన్యుయల్ విషయంలో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎట్లాగైతే ఆడియన్స్ నుంచి వస్తుందో అదే మాదిరిగా ఇంకెవరు చెప్పకముందే, బయటికి రాకముందే. అయితే మనీష్ మర్యాదకి ఏంటంటే ఆ ఓవర్ థింకింగ్ వల్ల, నెగిటివ్ థింకింగ్తో గోరంతను కొండంతలుగా ఊహించుకోవడం వల్ల తనకు అనిపించిందే నిజం అనుకొని, దానికి ఒక ఆధారం అక్కర్లే, ఒక సాక్ష్యం అక్కర్లే, ఏమీ అక్కర్లే, తను ఊహించుకొని ఇలాగ చిరువులు పలువులుగా అంటారు కదా, అట్లా గోరంతను కొండం చేసుకుని ఊహించుకొని అదే నిజమైన బలంగా ఫిక్స్ అయిపోయి మాట విసిరేయడం. నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, మీరు స్నేక్ అని ఇందాక నేను చెప్పినామని ఇట్లా లాస్ అయిపోయాడు. ఆడియన్స్తో కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయాడు. అయితే మళ్ళీ చూసారా ఆ లాస్ట్లో ఫోటోగ్రాఫ్స్ టాప్ 3 బాటమ్ 3 పెట్టాలనేటప్పుడు బాటమ్ పర్ఫెక్ట్గా పెట్టాడు. శ్రీజ అగ్ని పరీక్షలో ఆవిడ గురించి ఇతను నిజంగా చాలా ఎక్కువ చెప్పాడు. బయట ఇంటర్వ్యూలో కావచ్చు ఆవిడ ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ మాలో టాప్ 5 వెళ్ళాల్సి వస్తే అని చెబుతూ ఆ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనుకుంటే అక్కడ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనుకుంటే ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి కళ్ళు నెతికెక్కిపోయేమో, కాళ్ళు కింద నిలవకుండా నోరేసుకుని పడిపోయి అదే ఇప్పుడు బిగ్గెస్ట్ వీక్నెస్. పాయింట్ ఉండదు, లాజిక్ ఉండదు, కేవలం అరుపులు తొత్త అని చెప్పి నామినేషన్లు గత 2 నామినేషన్లు కూడా చూసాం. మెయిన్ నామినేషన్లు అప్పుడు సరే మిగతా వారం అంతా ఎట్లా ఉన్నాయి, 2 బిస్కెట్టే. అంతకుముందు తనుజాకి వాళ్ళకి చెప్పిన నామినేషన్లో సోది రీజను, అట్లాగే మొన్నటి వారం కూడా చెప్పిన కూడా సోది రీజన్. భరణీకేమో మీరు అక్కడ ఏం తెచ్చారు, బాక్స్ తెచ్చారు, ఇవన్నీ. సో ఆవిడ గురించి పర్ఫెక్ట్గా చెప్పాడు బాటం. ఇక ఫ్లోరా వర్క్ చేస్తుంది, గేమ్ కనబడట్లేదు, ఓపెన్ అవ్వాలంటే ఏం అవుతుంది ఆవిడకి లాంగ్వేజ్ సమస్య ఉంటే. అట్లాగే సుమన్ శెట్టి కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం కూడా కొన్ని అంటే ఇప్పుడు టాస్క్లు ఆడుతుంది కదా, సో మనకు కూడా అదే ఏంటి అసలు ఇతను ఆడుతున్న నాటికే పడుతున్న ఓటికి ఏమైనా సంబంధం ఉందో, ఒక స్టాండ్ అయితే తీసుకోడు. సో ఇంకా ఓపెన్ అయితే బెటర్ అనే లెక్క చెప్పుకోవచ్చు. అంటే టాస్కుల్లో కొద్దిగా పర్ఫార్మెన్స్ కాలచక్రాలు కావచ్చు, నేను టాస్క్లో కావచ్చు కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఉంది లెక్క. ఇక టాప్ 3 అనేటప్పుడు ఎవరు కూడా ఊహించని పేరు, భరణి పేరు ఇతను చెబుతాడు అని లెక్క. ఎవరితో గొడవలు అయ్యాయో, మెయిన్ ఎమ్మెన్యేలకి అన్యాయం సంచాలక చేశాడు, ఆయనతో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, అర్థం చేసుకున్నాడు, అపాలజీస్ చెప్పాడు, ఒక బాండ్ ఏర్పడింది. అట్లాగే సంజన విషయంలో
నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది మీ వల్ల అని చెప్పాడు. సో గుడ్డు విషయంలో ఎంత గొడవ పడ్డాడో ఆవిడతో వచ్చింది, భరణి గురించి. నెంబర్ 1 మీరు కాబట్టి రైవల్రీ నేను పెంచుకోలేదండి, బాగా గేమ్ ప్లే చేస్తాను, అండర్ ప్లే చేస్తాను. అది కరెక్టే. ఆయనకు ఎగ్జాంపుల్ కూడా చెప్పి ఆయన నేను చెప్పినట్టుగా మొన్న అప్పటికే ప్రియా అండ్ డీమన్ ఒక్కొక్క ఓటుతో నామినేషన్లోకి రాలేదు కనుక వాళ్ళని తీస్తే బెటర్ కదా అని. ఈరోజు ప్రియా అందుకే బొటాబొట్టి ఈ మనీష్ ప్లేస్లో ఈరోజు స్టేజ్ మీద ఉండాల్సిన ఆవిడ కొద్దిగా అదృష్టం బాగుండి అలా గట్టెక్కిస్తుంది ఒక 4-10 ఓట్లతో ఆయన మాదిరిగా. సో ఆ తెలివితేటలు ఉన్నాయి. ఈరోజు కూడా ఫిజికల్గా నాకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంది. సరేలే నాకు వర్క్ అడిగిన ఇవ్వలేకపోయినా సరే కనీసం మంచి ఫిజికల్ టాస్క్ ఆడిన ఒక సాటిస్ఫాక్షన్ అంటే బాగా ఆడాడు ఈ టాస్క్. అంత బలవంతుడైన భరణితో కూడా మంచిగా తలపడ్డాడు. అట్లాగే ఆయన అందరి గురించి కేరింగ్ కానీ ఆ ఆలోచన విధానం కానీ సేమ్ ప్యారలల్ గేమ్ ఆడుతూ ఇవన్నీ చూసుకుంటేనే మీరు మంచిగా గేమ్ ఆడుతున్నారు. కొన్ని నచ్చట్లేదని చెబుతూనే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ మీలాంటి వాళ్ళతో స్టేజ్ కూడా షేర్ చేసుకోవడం, ఆ ఒబిడియన్స్ కానీ ఆ చెప్పే విధానం కానీ మర్యాద మనీష్ అనే దానికి చాలా పద్ధతిగా గౌరవంగా మంచిగా చెప్పాడు. ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే సూపర్ హ్యాపీ, మంచి కాంపిటీషన్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇతను వరుసగా 2 వారాలు ఈ భరణిని ఎగ్గ విషయంలో కావచ్చు మొన్నటి విషయంలో కూడా టార్గెట్ చేసి చెప్పిన దానికి అందరికీ ఏమనిపించింది, వీళ్ళు జాగ్రత్తగా భరణిని టాప్ 5కి తీసుకెళ్తారని మనం ఏదైతే అనుకున్నామో మనీష్ మర్యాద కూడా చూసారో అంత నెగిటివ్ క్యారీ చేసిన ఆయన, అతను ఒక ఆజన్మ శత్రువులా చూసిన ఆయన కూడా ఈరోజు టాప్ 3లో ఉంటారని చెప్పుకొచ్చాడు. అట్టగే ఎమాన్యుయల్ అతని గురించి కూడా సేమ్ నాకు అట్లా ఫీలింగ్ ఉండేది. ఓన్లీ కామెడీ మాత్రమే నమ్ముకొని వస్తాడేమో అనుకుంటే కామెడీ చేస్తున్నాడు, ఫైటింగ్లు ఎరగొట్టేస్తున్నాడు, ఎమోషన్స్ పిండేస్తున్నాడు, టాస్క్లు కూడా అదరగొట్టేస్తున్నాడు. సో ఇన్ని ఇచ్చి పడేస్తా ఉన్నాడు. ఈయన కూడా టాప్ 5లో ఉంటాడు అనుకున్నట్టుగా టాప్ 3 అంటూ మంచిగా చెప్పాడు. అయితే నిన్న మనం కూడా ఒక మిస్టేక్ అయితే చేశాడు. ఎందుకు గివ్ అప్ ఇవ్వాలి, ఆ టాస్క్ గ్రూప్ కోసం కాకుండా మీకోసం ఆడుకోండి అని బిగ్ బాస్ చెప్పినప్పుడు కూడా త్యాగరాజులాగా వాళ్ళకి త్యాగం వీళ్ళకి త్యాగం అవసరమే లేదు. అది కూడా మంచిగా చెప్పాడు. ఇక హరీష్ మంచి ప్లేయరే, మనం అగ్ని పరీక్షలో చూసాం, ఇక్కడ చూసాం. కాకపోతే ఇంకా ఓపెన్ అవ్వాలి, ఎమోషన్స్ క్యారీ చేసుకుని ఆయన దానికి కాని దానికి పెద్దగా అతను కూడా ఊహించుకొని బయట ఏదో అయిపోతుంది. ఇక్కడికి వచ్చావు, ఇక పర్మనెంట్గా ఉంచారు కదా నీకు బిగ్ బాస్ హౌస్లోనే. ఓ 10 సీజన్ల వరకు ఉంచేస్తారా? ఈ 9వ సీజన్ 19వ సీజన్ వరకు ఉండు లోపల పెట్టారు కదా. మా అయితే 3 నెలలు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇంకా మీరు బాగా ఆడకపోతే అంతకంటే ముందే వెళ్ళిపోతారు. అది లైట్గా తీసుకుని ఆడుకుంటే బెటర్. అట్లాగే సంజన గురించి కూడా చూసారా, ఫస్ట్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత అండర్స్టాండింగ్ చేసుకున్న కంటెంట్ కోసం క్రియేట్ చేశారు ఎగ్గవాలనుకుని. కానీ నాకే ఆశ్చర్యం వేసింది, ఆవిడకి అన్ని మాటలతో నాకే బాధ అనిపించింది. నేనే షాక్ అయ్యాను. ఏంటంటే ఎలా తీసుకున్నాడంటే ఒక పాజిటివ్ థింకింగ్కి నెగిటివ్ థింకింగ్ డిఫరెన్స్. హరీష్ ఏమో ఆవిడకి పని లేదు, ఏం చేస్తుంది, టైంపాస్ అవ్వక ఆవిడ కంటెంట్ క్రియేట్ చేసుకుని స్క్రీన్ స్పేస్ హడావిడి కోసం ఆవిడ కరెక్ట్ గేమ్ ఆడింది. మిగతా వాళ్ళందరూ సోది లొల్లి పెట్టారు. ఆ గుడ్డు పట్టుకుని వీళ్ళందరూ మనం స్క్రీన్ స్పేస్ వస్తుందని హడావిడి చేశారని ఆ మాస్ మ్యాన్ హరీష్ చెప్పడంతో ఇతడికి ఈ మనీష్ మర్యాదకి జ్ఞానోదయం అయింది ఒక రంగా. అవును కదా, కరెక్టే కదా, నిజమే కదా, నాకెందుకు తట్టలేదని వెళ్ళి రియలైజ్ అయ్యి ఆవిడతో అప్పుడు మేడం మీరు చాలా బాగా నిజమే, మీకు పని లేదు నాకు పని లేదు, నేనేమో ఎక్కడ ఏం చేయాలో అర్థంగా గోలు గెలుకుంటూ మీ అంతటి మీరు సీన్ క్రియేట్ చేసుకుని కంటెంట్ క్రియేట్ చేసుకుని ఆట మీరు ఆడడం కాక అందరిని ఆడించారు చూడండి, హ్యాట్స్ ఆఫ్ అని మెచ్చుకుని అప్పుడు ఆవిడ ప్లే చేస్తుందని తెలుసుకున్నాడు. సో అందరిని సతాయిస్తుంది, అట్టగా రాత్రిపూట ఏడుస్తుంది అని చెప్తుంటే మోస్ట్లీ బాగా చూసారు. అంత బాండింగ్ జస్ట్ 2 వీక్స్లో ఎంత చేంజెస్ వచ్చాయి, ఎంత అర్థం చేసుకున్నాడు. సో అందరిని వర్క్ అడిగినా ఆయన ఫ్రెండ్స్ కాదు, ఆయన మళ్ళీ డామినేషను కాంప్లికేటెడ్ అది ఇదిని పెట్టేసిన ఆయన అతన్ని సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు ఆవిడ, ఇవన్నీ కలిపి. అట్లాగే సంజన విషయంలో కూడా ఫస్ట్ వీక్ చాలామందికి వచ్చింది, ఆవిడ కొద్ది రోజులు ఉండే కంటెస్టెంట్, ఒక 10 వారాలు దాటే ఉంటుందో అనిపించింది. ఈరోజు ఆయన కూడా టాప్ 5లో ఉంటారు మేడం, ఉండాల్సిన కంటెస్టెంట్ అని. సో ఎంత క్లారిటీ ఉందనడానికి ఇంతకంటే తెలివైన అనడానికి ఉదాహరణ ఏంటి? ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళి ప్రత్యేకించి తెలుసుకోవక్కర్లా, అంత చదివేశాడు, స్కాన్ చేసేసాడు. సో నాకేమనిపిస్తుందంటే ఇతను ఒకవేళ రీఎంట్రీ మళ్ళీ ఒకవేళ పంపిస్తే కంటెంట్ అదరగొట్టేస్తారేమో, బయట నుంచి కూడా చూసి పూర్తి క్యాల్కులేషన్స్తో వచ్చి చేస్తారేమో అనిపిస్తుంది. సరే అది పక్కన పెడదాం ఆ విషయం. బిగ్ బాంబ్ కూడా కరెక్ట్గా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాడు. ఆ వాచ్ టర్మ్స్ డ్యూటీ ప్రియాకి అయితే నా రివెంజ్ అని చెప్పి బిగ్ బాంబ్ విషయంలో కూడా మీరు ఎంతమంది సాటిస్ఫాక్షన్ అయ్యారో, సరైన వాళ్ళకి పడిందిలే, ఇంతవరకు పెత్తనం చలాయించిన వాళ్ళు ఇప్పుడు పనులు చేసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది. ఒక మెసేజ్ లైక్ షేర్ అయితే మర్చిపోకండి.